కథాస్రవంతి శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి సంకలనపరిచిన హాస్యకథా సంకలనం హాస్యానందం నుండి కాకిబుద్ధి కథ. రచన శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి. ఫోన్ 9989397651. వినిపిస్తున్నది పప్పు భోగారావు. 1970వ సంవత్సరంలో అపరాధ పరిశోధన మాసపత్రికలో హాస్య డిటెక్టివ్ కథతో శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి గారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అపరాధ పరిశోధన, క్లూ, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జయశ్రీ, అనామిక, హాస్యప్రభ, చతుర, విపుల, ఆంధ్రభూమి, దీన వారపత్రిక, హాస్యానందం, సాహితీకిరణం, విప్రవాణి, విశాఖ సంస్కృతి, బాలమిత్ర, బుజ్జాయి, బొమ్మరిల్లు, బాలభారతి, బాలల బొమ్మరిల్లు, రవళి మొదలైన పత్రికలలో పలు హాస్య, బాలల, సాధారణ కథలు, నవలలు 100కు పైగా ప్రచురితమయ్యాయి. 3 కథా సంకలనాలు, ఒక బాలల నవల పుస్తక రూపంలో ఆవిష్కరించబడ్డాయి. రంగస్థలంపై ఉత్తమ నటుడిగా, హాస్య నటుడిగా పలు అవార్డులు సాధించారు. పలు సాహితీ పురస్కారాలు పొందారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా పదవీ విరమణ చేసి తదుపరి విశాఖ రచయితల సంఘం, క్రియేటివ్ కామెడీ క్లబ్ ద్వారా సాహిత్య, సాంస్కృతిక మరియు సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఫంక్షన్ హాల్లో పెళ్లి మండపం విద్యుత్ వెలుగులతో కళకళ్లాడిపోతోంది. తెల్లవారుజాము ముహూర్తం కావడంతో రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. వేదిక మీద వధూవరులు తమకు వేసిన కుర్చీల్లో అందంగా మెరిసిపోతున్నారు. బంధువులు, స్నేహితులు క్యూలో నిలబడి వారిని ఆశీర్వదిస్తూ, అక్షంతలు వేస్తూ, వెంటనే ఫోటోలకు పోజులు ఇచ్చేసి భోజనం ఏర్పాట్లు ఎక్కడ చేశారో తెలుసుకుంటూ అటువైపు హడావిడిగా వెళ్ళిపోతున్నారు. మా ఆఫీస్ కొలీగ్ మురళి కూతురి పెళ్లి కావడంతో మేము హాల్ ఎంట్రన్స్లో వేసిన కుర్చీలలో కూర్చుని బాతాఖానీ కొడుతున్నాం. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి, ఓసారి పెన్ ఇస్తారా అని రిక్వెస్ట్ చేశాడు. నా దగ్గర లేకపోవడంతో నా పక్కనే కూర్చున్న రంగారావు వైపు చూశాను. అయిష్టంగానే జేబులోంచి పెన్ను తీసి క్యాప్ తన దగ్గర ఉంచుకుని కింది భాగం మాత్రం ఇచ్చాడు. గిఫ్ట్ కవర్పై అడ్రస్ రాసిస్తానని చెప్పి ఆ వ్యక్తి పెళ్లి వేదిక వైపు వెళ్ళాడు. ఈ క్యాప్ మన దగ్గర ఉంటే గుర్తుంచుకుని తిరిగి పెన్ను కింద భాగం తెచ్చి ఇస్తారు, లేకపోతే జేబులో పెట్టి వెళ్ళిపోతారు. ఎలా ఉంది నా ఐడియా అంటూ గర్వంగా నా వైపు చూశాడు రంగారావు. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు, ఐడియాలు నీకు తప్ప ఎవ్వరికి రావులే అని మనసులో అనుకుని బయటికి మాత్రం గుడ్ ఐడియా అని కాంప్లిమెంట్ పడేశాను నేను. ఇంతలో మా ఆఫీసర్ కారు వస్తూ ఉండడం చూసి ఇద్దరం అటువైపు పరుగుపెట్టాం. పై అధికారులను బుట్టల్లో వేసుకోవడానికి మాలాంటి చిన్న ఉద్యోగులకు ఇలాంటి తరుణానికి మించింది లేదు. అందుకు రంగారావు పరిగెత్తి వెళ్ళి కారు తలుపు తీసి ఆఫీసర్ని ఆహ్వానించాడు. నేను కూడా వెనకబడకూడదని రెండో తలుపు తీసి ఆఫీసర్ గారి భార్యను, కొడుకును ఆహ్వానించాను. ఆఫీసరు బయట ఎలాంటి ఫార్మాలిటీసు నచ్చనట్లు కబుర్లు చెబుతాడు కానీ కుటుంబ సభ్యుల ముందు మాలాంటి సబార్డినేట్స్ ఇలాంటివి చేస్తే వారించకపోగా భార్య ముందు హోదా చెలాయించడానికి ప్రయత్నిస్తూ, అభినందనపూర్వకంగా కళ్లతో ప్రశంసిస్తూ, అభినయిస్తూ తన భార్య కళ్లలో మెరుపుల కోసం తప్పిస్తూ ఉంటాడు. ఆఫీసర్ కావడంతో క్యూతో సంబంధం లేకుండా వధూవరుల దగ్గరికి తీసుకువెళ్ళాం. అప్పటికే అక్కడ ఉన్న ఆఫీసులో వాళ్ళు ఆఫీసర్తో గ్రూప్ ఫోటో తీసుకోవడానికి పోటీ పడుతూ పోజిచ్చి నిలబడిపోయారు. పాపం మురళి, అతని భార్య ఫోటోకి చోటు దొరక్క పెళ్లి పెద్దల మధ్యలో ఇరుక్కుని నిలబడ్డారు. మేమిద్దరం ఎస్కార్ట్ లాగా రావడంతో ఆఫీసర్ పక్కనే బాడీ గార్డుల్లా నిల్చుని ఫోటోకి పోజులు ఇచ్చాం. ఆఫీసు వాళ్ళంతా కలిసి కొన్న పెళ్లి గిఫ్ట్ తానే సొంతంగా కొన్న పోజు కొడుతూ వధూవరుల చేతిలో పెట్టి అక్షతలు వేసి తేజ్ దిగుతూ ఉండగానే బాలభీముడు, అదే ఆఫీసర్ కొడుకు, నాన్న పానీపూరి, చాట్ ఎక్కడున్నాయో త్వరగా అక్కడికి తీసుకెళ్ళండి అని సతాయిస్తుండడంతో మేమిద్దరం వాళ్ళని బయట అరేంజ్ చేసిన బఫే డిన్నర్ దగ్గర ఒక టేబుల్ చూపించి కూర్చోబెట్టి వాళ్ళు అడిగినవి, అడగనివి తెచ్చిపెట్టేశాం. క్యాటరింగ్ వాళ్ళు ఒక దశలో మా వైపు చూసిన చూపులకు కంపరం కలిగిన భవిష్యత్ కళ్ల ముందు కదలడంతో మన రాజకీయ నాయకుల్లా పట్టించుకోవడం మానేసి స్వామి భక్తిలో తరించాం. కాదు, స్వామి సేవలో మునిగి తేలేము. మా సేవలకు పూర్ణం బూరిలా పొంగిపోయిన ఆఫీసర్, మీరిద్దరూ భలే సర్వీస్ చేస్తారయ్యా అని అభినందించాడు. నాకు మాత్రం మీరిద్దరూ ఆఫీస్ పని చేయకపోయినా ఇలాంటి పనులు మాత్రం బాగా చేయగలరు అని కాంప్లిమెంట్ ఇచ్చినట్టు అనిపించింది. ఏమైతేనే మాకు కావలసింది మాకు దక్కింది. ఆఫీసర్ని కుషామత్ చేయగలిగాం. వారి కుటుంబాన్ని కారెక్కించి సెండాఫ్ ఇచ్చాక మా రంగారావు గుర్తొచ్చింది తన పని తిరిగి రాలేదని. అప్పటికే వచ్చిన వాళ్లలో చాలామంది భోజనాలు చేసేసి వెళ్ళిపోయారు. వేదిక కూడా చాలా తక్కువ మందితో పలచగా ఉంది. పెన్ను తీసుకున్న వ్యక్తి జాడ కనిపించలేదు.
ఇంతలో మరో ఆఫీస్ కొలీగ్ కనిపించి మమ్మల్ని సంగతి ఏమిటి అని అడిగాడు మా మొహాలు చూస్తూ. తన పెన్ను సంగతి చెప్పాడు రంగారావు. నీ ట్రిక్ పాతదైపోయింది గురు. వారం రోజుల కిందట నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు నీలాగే ఒకరికి పెన్ను ఇచ్చాను. క్యాప్ నా దగ్గర ఉంచుకున్నాను. పెన్ను నాకు ఇవ్వకుండా అతను జారుకున్నాడు. నాకు పెన్ను అవసరమై వేరొకరిని పెన్ను అడిగాను. అతగాడు నీలాగే క్యాప్ ఉంచుకుని కింద భాగం ఇచ్చాడు. బహుశా బ్యాంకు పని అయిపోవడంతో హడావిడిగా వెళ్ళిపోయాడు. అతగాడిచ్చిన పెన్ను నా క్యాప్కి సరిపోవడంతో నేను సైలెంట్గా బ్యాంకు నుంచి వచ్చేసాను. ఇందాక నీ దగ్గర పెన్ను తీసుకున్న వ్యక్తి వేరొక వ్యక్తికి పెన్ను ఇచ్చి ఉండాలి, లేదా నాలా అతని దగ్గర కూడా క్యాప్ ఉండి ఉండాలి. మీరు ఆఫీసర్ గారి సేవలో ఉండడంతో గమనించలేకపోయారు. అతనికి మీరు అందుబాటులో ఉండి ఉండకపోవచ్చు. దాంతో జేబులో పెట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. దీనినే కాకి బుద్ధి అనుకోవచ్చు. కాకికి ఉపయోగం లేకపోయినా చెంచాలు, చిన్న చిన్న వస్తువులు ఎలా పట్టుకుపోతుందో ఇది అలాంటిదే. పెన్ను పెద్ద ఖరీదు కాకపోయినా పక్కవేడ పెన్ను నొక్కేస్తే అదో ఆనందం. ఇది మానవ మనస్తత్వంలోనే ఉందేమో అంటూ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి గీతోపదేశం చేసిన శ్రీకృష్ణులా పూజించాడు ఆ కలీగ్. రేపుదయం తన జేబులో ఉన్న పెన్ క్యాప్కి తగిన పెన్ను ఉన్న బకరా గురించి ఎలా వెతకాలని ఆలోచనలో మునిగిపోయాడు పాపం కాకి రంగారావు. మీరింతవరకు కాకి బుద్ధి కథ విన్నారు. రచన శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి. వినిపించినది పప్పు భోగారావు. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి